గత కొద్ది రోజులుగా అల్లు కుటుంబానికి మెగా కుటుంబానికి విభేదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. గొడవలు సర్దుమణుగుతున్నాయి అన్న టైంలో అల్లు అర్జున్ కొన్ని సినిమా ఈవెంట్లలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీపై కౌంటర్లు కూడా వేశారు. అందుకు బదులుగా మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు గారు అల్లు అర్జున్ పై కౌంటర్లు వేశారు. అటు అల్లు అర్జున్ ఇటు నాగబాబు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టులు పెడుతూ పెద్ద యుద్ధమే జరిగింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు, చిరంజీవి గారి పుట్టినరోజుకి అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలియజేయడంలో కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. విభేదాలన్నిటికీ కారణం అల్లు అర్జున్ ఒక పార్టీకి సపోర్ట్ చేయడమే. అటు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు ఫ్యామిలీనే కాకుండా అభిమానుల మధ్య కూడా గొడవలు ఏర్పడ్డాయి. ఇక పుష్ప 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఏపీ గవర్నమెంట్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని కూడా పుష్ప 2 సినిమా ఈవెంట్ లో ప్రస్తావించడం జరిగింది. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ కళ్యాణ్ బాబాయ్కి స్పెషల్ థ్యాంక్స్ అంటూ ప్రస్తావించారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ ని తప్పు పట్టారు. ఆ తర్వాత పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడం, సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం, వివాదంలో చిక్కుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యామిలీ అంతా అల్లు ఫ్యామిలీని కలిశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ కు వస్తున్నారని తెలియగానే అల్లు అర్జున్ ని కలవడానికే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అల్లు అర్జున్ ని కలవకుండానే వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఏపీ అభివృద్ధిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేస్తే అల్లు అర్జున్ కి కౌంటర్ ఇచ్చారు అంటూ విమర్శలు వచ్చాయి. ఇక అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని పిలవడం విషయానికి వస్తే, వరుసకు మావయ్య అయితే కళ్యాణ్ బాబాయ్ అంటున్నాడేంటి, మతిగాని పోయిందా అంటూ విమర్శలు లేకపోలేదు అల్లు అర్జున్ పై. ఇంతకీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని ఎందుకు పిలిచారంటే, మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, సుస్మిత, శ్రీజలతో పాటు అల్లు అర్జున్ కూడా ఉండేవారు. రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ ముగ్గురు నాగబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని పిలిచేవారు. చిన్నప్పటి నుండి అందరూ ఒకే చోట కలిసి ఉండడంతో బాబాయ్ అనే పిలుపు ఎక్కువగా వినిపించేదట. అందరూ బాబాయ్ బాబాయ్ అని పిలవడంతో అల్లు అర్జున్ కూడా పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అనే పిలిచేవారట. అందుకే పుష్ప 2 సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారిని బాబాయ్ అని సంబోధించారు. అంతేకాదు చిరంజీవి గారిని కూడా చిక్ బాబాయ్ అని పిలుస్తారట అల్లు అర్జున్. చిన్నప్పటి నుండి అలవాటైన పిలుపు కాబట్టి వరుసగా మావయ్యలైనప్పటికీ బాబాయ్లని పిలుస్తారట. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.